ఇసుక అమ్మకాల్లో అదనపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు. అక్రమ రవాణాపై అధికారులు దృష్టి సారించాలి. మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్. పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలకు ఇసుక అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎస్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. భామిని మండలం కాట్రగడ్డ ఇసుక ర్యాంపులో గురువారం నుంచి ఇసుక తవ్వకాలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లా బామిని మండలం కాండ్రగడ్డ వద్ద గల ఇసుక ర్యాంపుల్లో అందుబాటులో గల ఇసుకను గురువారం నుండి వెలికి తీయటకు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇసుక తవ్వకం నీటిపారుదల శాఖ అధికారులు చేపట్టాలని, వాహనాలు రవాణా శాఖ అధికారులు చేపట్టాలని, సేకరించిన ఇసుకను స్టాక్ పాయింట్లో నిల్వ చేయాలని తెలిపారు. ఇసుక సేకరించిన అనంతరం అమ్మకాలకు సంబంధించి ఇతర శాఖల అధికారులు వారికి అప్పగించిన పనులకు సిబ్బందిని వెంటనే కేటాయించి వారికి అవసరమైన శిక్షణ అందించాలని తెలిపారు. ఇసుక బుకింగ్ పాయింట్ వద్ద ఇసుక అమ్మకాలకు సంబంధించి రేట్ల వివరాలతో బోర్డులను ఏర్పాటు చేయాలని, పోస్టర్లు అంటించాలని తెలిపారు. ఇసుక బుకింగ్ కు ప్రభుత్వం రూపొందించిన యాప్ ద్వారా చేసుకోవాలని, ప్రజలకు అవగాహన కొరకు ప్రచారం చేయాలని తెలిపారు. ఇసుక అమ్మకాలలో ప్రభుత్వం నిర్దేశించిన రుసుములు తప్ప ఎటువంటి అదనపు వసూళ్లు చేయకూడదని, అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. స్టాక్ పాయింట్ వద్ద సీసీ కెమెరాలు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, కొమరాడ, సీతానగరం మండలాలలో ఇసుక అక్రమ రవాణాపై ఫిర్యాదులు, వార్తలు వస్తున్నాయన్నారు. అటువంటి వారిపై పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు కలిసి తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక, ఆర్డీఓ కె హేమలత, ఏఎస్పీఓ దిలీప్ కిరణ్, వివి రమణ, జిల్లా పంచాయతీ అధికారి బి సత్యనారాయణ, వంశధార ఈఈ రామచందర్రావు, డిటిఓ ఎం శశికుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.